जनता पार्टी అయితేనే అభివృద్ధి జరుగుతుంది ఎలాంటి ప్రదేశమైనా సరే వాళ్ళు సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పి భారతీయ జనతా పార్టీ మాత్రమే అభివృద్ధి చేస్తుందని చెప్పి ఇవాళ ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి ఇవాళ ప్రజలు ముమ్మాటికి కూడా భారతీయ జనతా పార్టీ అభివృద్ధిని గెలిపిస్తారు. చివరిగా మ్యామ్ లాస్ట్ ఒకవేళ ఇక్కడ గెలిస్తే ఏ విధంగా డెవలప్ చేయబోతున్నారు? ఖచ్చితంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవాళ ఇక్కడ ఏదైతే ఉందో ఇవాళ ఇక్కడ లోకల్ మేనిఫెస్టో అంటే లోకల్ విషయాలు ఉన్నాయి కూడా ఏమేమి ఉన్నాయో ప్రాబ్లమ్స్ అనేది కూడా ఎత్తి ఇవాళ చూపించడం జరిగింది. సో వాటన్నిటికీ కూడా పరిష్కారం దిశగా ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కూడా ప్రయత్నిస్తారు, మేము కూడా ప్రయత్నిస్తామని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కానివ్వండి, మంత్రి కానివ్వండి, కిషన్ రెడ్డి గారు పార్లమెంట్ పరిధిలో ఉంది కాబట్టి వారు కూడా చెప్పడం జరిగింది. ఆ రకంగానే ముందుకెళ్తాం. ఒకటి ప్రజలకి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది జరగకుండా డెవలప్మెంట్ ఉండాలి. డ్రైనేజ్ ఫెసిలిటీ మీరు చూసారు ఎంత ఘోరంగా ఉంది, వాన పడితే నడవలేని పరిస్థితి. ఎక్కడైనా సరే మీరు డ్రైనేజ్లోంచి నడుచుకుని వెళ్ళే పరిస్థితి ఇవాళ జూబ్లీ హిల్స్లో ఎస్పెషల్లీ ఇక్కడ ఉంది. అందుకని వీటన్నిటినీ కూడా డెవలప్మెంట్ కావాలి, వీళ్ళు గళ నింపాలి అని అంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించాల్సిన అవసరం.